నేను మేడం అడిగాను, మేడం అక్టోబర్లో జరుగుతాయి. ఆ గేమ్స్ లో మీరు కనుక నాకు సరైన సహకారం అందించి సాధించగల కాంగ్రెస్ ఫెస్టివల్ వాళ్ళకి వస్తుంది. సూపర్లే కదా కాదా? కింద కూర్చిపోయా కింద మాలేసి భోజనాలు వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా భోజనాలు విద్యార్థులతో పాటు మీతో కలిసి టీచర్స్గా మేము కూడా ఆ సహపంక్తి భోజనంలో ఆత్మీయ సమావేశంలోని సహపంక్తి భోజనంలో మేము కూడా పాల్గొంటులు పొందుతాం. మీరందరూ 10 నిమిషాలు వెయిట్ చేయాలని కోరుతూ ఉన్నాం. ఒక పిలుపుని అనుసరించి ప్రతి ఊరు వాడ స్కూల్స్ నందు మరి ఒక పండుగ వాతావరణం లాగా సృష్టించి దానిలో పేరెంట్స్ అంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వారి యొక్క ప్రోద్బలంతో స్కూల్ యొక్క ఉత్తీర్ణత శాతంలో కానీ హాజరు శాతంలో కానీ అట్లాగే వాళ్ళకున్న ఇబ్బందులుగా నేను ఉన్నా కానీ దాన్ని గుర్తెరిగి ఆ సమస్యలన్నిటికీ చర్మాంకం పలకాలని చెప్పేసి ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారి పిలుపుని అనుసరించి స్థానిక చిన్నకాకానిలో ఉన్నటువంటి ముప్పవరపు సరోజినమ్మ రామయ్య గార్ల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి హెచ్ఎం గారికి అలాగే వారి సిబ్బందికి అలాగే విద్యా కమిటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి అట్లాగే మా అన్న స్వభావం అయిన మా అన్నగారైనటువంటి కోటిరెడ్డి గారికి అట్లాగే పిచ్చిరెడ్డి గారికి అట్లాగే స్థానిక నాయకులకు అట్లాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ తోటి మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా ఈ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకొని మరి ఎప్పటి నుంచో ఈ స్కూల్లో కొన్ని మరమ్మత్తు కార్యక్రమాలు కానీ ఇతర అన్నిటికి కూడా నాకు సిబ్బంది నాకు కొంత అవకాశం ఇచ్చారు. అవకాశంలో భాగంగా స్కూల్కి ఉన్న ఇబ్బందులన్నింటినీ ఒక్కొక్కటిని సరిచేసుకుంటూ వచ్చాము. మరి అనుకోకుండా ఈరోజు ఈ కళావేదిక కూడా హెచ్ఎం గారు అయినటువంటి శాంతమ్మ గారు ఈ కళావేదిక కావాలని కోరటం జరిగింది. ఆ కళావేదిక ఏ రూపం కావాలి ఏంటి అని చెప్పేసి ఒక 10 నిమిషాలు క్లియర్ చేసుకొని దానికి నిధులు సుమారుగా 15 లక్షల నుంచి 16 లక్షల రూపాయలు వెచ్చించి మా సొంత నిధులతో అది నేరళ్ళ ఫౌండేషన్ తరఫు నుంచి చైర్మన్ అయినటువంటి నేను అట్లాగే నా తర్వాత నా బాబు నేరళ్ళ నవీన్ నిశ్చల్ కలిపి ఈ యొక్క నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసుకొని పిల్లలందరికీ కూడా ఈ కళావేదిక వారి యొక్క సృజనాత్మక శక్తిని బయటికి తీసేదానికై ఈ వేదికను వినియోగించుకొని పిల్లలు వారి యొక్క ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేస్తారని చెప్పేసి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి
హెచ్ఎం గారికి, వారి యొక్క సిబ్బందికి, అధ్యాపకేతర సిబ్బందికి, అట్లాగే తోటి మిత్రులకు, తోటి నాయకులకు, గ్రామ పెద్దలకు, అట్లాగే ఇంకా దాతలకు, ఇంకా ఎంతో మందికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.